ఎక్కడ తొండై మండలం? తొండమాన్ చక్రవర్తి పరిపాలించిన ప్రాంతాన్ని తొండై మండలం అంటాం. తొండమాన్ చక్రవర్తి మొట్టమొదటిసారి శ్రీ వెంకటేశ్వరుడికి కొండ మీద గుడి కట్టాడని కదా సార్ మనం. అయితే ఆ తొండై మండలంలో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? పల్లవ సంప్రదాయం రాలేదు, చోళ సంప్రదాయం వచ్చింది. మనం ఈనాడు అనుకున్నటువంటి తంజావూరు నుంచి మొదలు పెడితే మన కటక్ దాటి హుబ్లీ నది వరకు, గంగా వరకు ఉన్నటువంటి ఒక మార్గాన్ని వాడు రాజేంద్ర చోళుడు ఏలాడు కదా సార్. దాన్ని అని ఏమన్నారు తెలుసా? చోళమండలం అన్నారు. ఆ చోళమండలమే రాను రాను బ్రిటిష్ పీరియడ్లో కోరమాండల్ అయింది. అతను కోరమాండల్ అంటే హోటల్ పేరు, మనకి ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఎక్స్ప్రెస్. వాట్ ఇస్ దిస్ కోరమాండల్? ఈ చోళమండల్ అట్లా అనమాట. సో గమ్మత్తైన విషయాలు జరిగాయి సార్. తర్వాత కాకతీయుల కాలంలో ఇప్పటి వరకు కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులు. ఆ సామంతులుగా ఉన్నప్పుడు ఏం చేశారు? న్యాచురల్గా ఒక మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలా ఒక క్రమశిక్షణతో, ఒక విధి విధానాలతో ఉంటారో, ఒక రాజవంశపు పరిపాలన కింద ఉన్నటువంటి సామంతరాజులు కూడా స్వతంత్రంగా ఆలయాలు కట్టినా ఆ ప్రధాన శైలిలోనే కట్టాలి, దాటిపోవటానికి లేదు. అది క్రమశిక్షణను అతిక్రమించినట్టు అనమాట. అందుకని పెద్ద తేడాలు కనిపించవు మనకి. ఇక్కడ కాకతీయులు వచ్చేసరికి వీళ్ళు కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నా, కళ్యాణి చాళుక్యులకి హొయసలుల సామంతులే, కాకతీయుల సామంతులే. చోళంకీస్ ఎక్కడ మీకు గుజరాత్లో చోళంకీస్, వీళ్ళంతా సామంతులు, సమకాలీకులు. మనకు చూడండి, మీకు 1000 స్తంభాల గుడి హనుమకొండ, రామప్ప దేవాలయం పాలంపేట, చెన్నకేశవాలయం అని మీ గంగాపూర్ దగ్గర ఉండే జడ్చర్ల దగ్గర, ఇది మాతృక వాటికి. సో ఇలా సపరేట్ ఆర్కిటెక్చర్ సార్. నిజంగా తెలంగాణ ఆర్కిటెక్చర్ అంటూ ఉంది, సొంతంగా గట్టిగా చెప్పుకోవాలి అని అంటే మిగతా చోట్లేమో కళ్యాణి చాళుక్యది, కర్ణాటక ఎక్స్పాన్షన్. స్వతంత్రంగా మనది అని చెప్పుకోవడానికి కాకతీయులండి, అద్భుతమైన ఆర్కిటెక్చర్. అలాగే మళ్ళీ రేచర్ల పద్మనాయకులు కూడా కాకతీయుల కంటే విభేదించి ఒక విలక్షణ శైలిని అటు దేవరకొండ, రాచకొండ, ఇంకా అనేక ప్రాంత కందికొండ, మొట్టమొదటి చోట్ల మీ ఉమామహేశ్వరం, ఇవన్నీ కూడా జాతర్రేవు, ఇవన్నీ రేచర్ల పద్మనాయకులు అని పిలువబడుతున్న వెలమరాజులటువంటి ఆలయాలు. ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి జటప్రోల్ దేవాలయం, మంచాలకట్ట దేవాలయం, ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మించినవి అన్నమాట. అట్లా అంటే 1వ శతాబ్దంలో ఇటుకలతో ఏమాత్రం అలంకారం లేని సీదా గోడలతో నిర్మితమైనటువంటి ఆలయ నిర్మాణ ప్రారంభ దశ నుంచి విలక్షణంగా ఎత్తైన గోడలు, ఇటుకల స్థానంలో రాయి, సాదా రాయి స్థానంలో స్తంభాల మధ్యలో మళ్ళీ తోరణాల పైన మంచి చక్కటి అలంకార శిల్పం, చక్కటి విమానాల్లో మళ్ళీ 2 రకాలు. ఒకటి స్టెప్డ్ పిరమిడల్ అంటాం, దాన్ని కాదంబ నాగర అంటారు. కాదంబ రాజుల దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నది. రేఖానాగరం బాదామి నుంచి మనకు వచ్చింది. ఇట్లా విమానాల్లో అనేక రకాలు ఉన్నాయి. విమానం అంటే దేవాలయం మీద ఉన్నటువంటి భాగం. సో వెరసి మనం అనుకునేది ఏమిటి అంటే, ఈ ప్రయాణం, ఈ ఆలయ నిర్మాణం ఒక గొప్ప సంస్కృతికి నిదర్శనం. ఎందుకు ఆలయం నిర్మిస్తారంటే, సమాజం హాయిగా ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో తప్పులు చేయకుండా ఉండటానికి అన్న ఉద్దేశంతో ఒక పవిత్ర కార్యంగా భావించి ధనికులు, ఉన్నతోద్యోగులు, రాజులు, వ్యాపారస్తులు వీళ్ళు ముందుకొచ్చి ఆ పుణ్యకార్యాన్ని చేపట్టేవాళ్ళు. తద్వారా ఏమైందంటే, ఆ ఆలయంలో అర్చకత్వం, తర్వాత క్రతుకాండలు నిర్వహించేవాళ్ళేమో బ్రాహ్మణులు. అక్కడ వాళ్ళకి మఠాలు ఉండేవి, అక్కడ ఆశ్రమాలు ఉండేవి, అక్కడ తపోధనులు నివసించడానికి విద్యా కేంద్రాలు ఉండేవి. దాంతోనే చుట్టూ అల్లుకున్నటువంటి చక్కటి సంస్కృతి. మాలకారులు కావాలంటే పూలు, మన సాకలివారు కావాలి, అలా భజంత్రీలు కావాలి, సేవకులు కావాలి, పల్లకి మోసే బోయీలు కావాలి. చూసారా, ఒక త్రిపురాంతకం శాసనం ఇందాక మనం అనుకున్నామే, 72 మంది ఉద్యోగస్తుల జాబితా దొరికింది సార్ త్రిపురాంతకంలో. ఒక ఆలయంలో 72 రకాల ఉద్యోగులు, 72 సంఖ్య కాదు, రకాలు. అట్లా అన్నమాట. సో ఇదంతా ఏంటంటే, మనం ఎలా ఆలోచించాలి అంటే, ఒక్క ఆలయం ఆ గ్రామానికి ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక విద్యానిలయం, ఒక కళా కేంద్రం, ఒక సాంస్కృతిక కేంద్రం, ఒక బ్యాంకు, ఒక ఆదుకునేటువంటి ఆపన్న హస్తం. అన్నిటికి మించి
సనాతన ధర్మ కేంద్రం. ఇంకేం కావాలి మీకు? అక్కడే న్యాయాధీశుడిగా వ్యవహరించిన ఆధారాలు ఉన్నాయి, శిక్షలు విధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? గుళ్ళో జరిగాయి. పంచాంగ శ్రవణం, ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏమవుతుంది? అప్పట్లో ఇలా క్షణాలు మారి క్షణాలు నిమిషాలై నిమిషాలు గంటలై ఇలా గడియారాలు లేవు కదా, ఉన్నాయి ఒక రకమైన గడియారాలు, గడియ శాసులు అనేవాళ్ళు. ఆ గడియారాన్ని నిర్వహించేవారిని గడియారం వారు అని కూడా వచ్చింది అట్లాగే. కానీ ఇప్పుడు మనకి అప్పట్లో తిథులు వార నక్షత్రాలు ఈ పంచాంగాన్ని కనుక ప్రతిరోజు మనం మననం చేసుకుంటే రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు ఇవాళ ఎలా ఏర్పడినది ఒక విజ్ఞానం. అది రైతులకు ఎంతో ఉపయోగపడేది. రైతులకే కాదు, ఇదిగో ఇలా ఋతువు మారినప్పుడల్లా పండుగలు, పబ్బాలు, పర్వదినాలు, సందర్భాలు ఏర్పడినటువంటి ఒక చక్కటి, దాన్ని మనం ఏమన్నాలంటే ఒక చక్కటి వాతావరణం, అట్మాస్ఫియర్కి ఆలయాలు కేంద్రాలుగా ఉండేవండి.